గైస్ నిన్న కోలార్ టొమాటో మార్కెట్కి వెళ్ళాల్సి ఉంటే నేనైతే ఒక బస్సు ఎక్కినాను. నాతో పాటు ఇంకొక అతడు బస్సు ఎక్కినాడు. అతడు ఎగ్జాక్ట్గా కోలార్ గవర్నమెంట్ బస్ స్టాప్ దగ్గరే దిగాలి. విషయం ఏంటి అంటే ఆ బస్సు అక్కడ వెళ్ళదు, అది బెంగళూరుకి పోయే బస్సు కాబట్టి ఇలా బైపాస్లో వెళ్ళిపోతుంది అనమాట. కండక్టర్ వచ్చినాడు, అతన్ని అడిగినాడు ఎక్కడ దిగాలి బాబు అని. ఈతను అనుకొని కోలార్ గవర్నమెంట్ బస్ స్టాప్ దగ్గరికి ఒక టికెట్ ఇవ్వండి అని అడిగినాడు. ఆ కండక్టర్ అనుకొని బాబు ఇది అక్కడ వెళ్ళదు, ఇలా బైపాస్లో వెళ్ళిపోతుంది అని చెప్పినాడు. మళ్ళీ కండక్టర్ అనుకొని అడిగినాడు నువ్వు కోలార్ నుండి మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి అని అడిగితే నేను కోలార్ నుండి మళ్ళీ మాలూరుకు వెళ్ళాలి అన్నా అని చెప్పినాడు. సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి, కోలార్ టొమాటో మార్కెట్ దగ్గర దిగుకో, అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ నిలుచుకోండు, మాలూరు బస్సులన్నీ ఇలానే వస్తాయి అని చెప్పినాడు. అతడు అనుకుని సరే అన్న అక్కడికి ఒక టికెట్ ఇవ్వు అనేసి ఒక టికెట్ ఇప్పించుకున్నాడు. అతనికి స్టాప్ తెలియదు అనమాట దిగేది ఎక్కడ అని. సో నేను అక్కడే దిగాల్సి ఉంటే నాతో పాటు ఇంకా 2-3 ఉన్నారు అక్కడ కోలార్ టొమాటో మార్కెట్లో దిగేదానికి. అతను మాతో అడిగినాడు మీరు అక్కడైనా దిగేది అనేసి. అవును బాబు మేము అక్కడే దిగేది నేను చెప్పినాను. అవును బ్రో అక్కడే దిగేది, నేను స్టాప్ వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు దిగుకో బ్రో అని చెప్పినాడు. సరే అనేసి అతను వచ్చినాము, స్టాప్ కూడా వచ్చింది, అందరూ దిగినాము. దిగిన తక్షణము అంతవరకు నడుచుకుంటూ వచ్చినాడు. అతనికి ఏమైందంటో ఏమో తెలీదు, ఫుల్ గాబరీ అయిపోయి కంగారు అయిపోయి ఫుల్ మైండ్ డైవర్ట్ అయిపోయి ఇలా అలా చూస్తూ ఫుల్ భయపడిపోయినాడు అనమాట. అతను చూసి నాకే ఒక ఆశ్చర్యమయ్యి అతని దగ్గరికి వెళ్ళినాను. ఏంది బ్రో ఇంత భయపడుతున్నావు, ఎందుకు ఏమైంది అని అడిగితే నాకు తెలుస్తాను లేదు బ్రో రూటు ఎక్కడ దిగేనాను ఏమో అనేసి ఫుల్ మాటలే తిరుగుతూ ఉన్నా అతనికి అనేసి ఇలా ఉన్నాడనమాట. బ్రో ఏమీ దిగులు పడద్దు, నేనున్నా నీ పక్కన అనేసి నేను భుజం మీద చెయ్యేసి నువ్వు మాలూరు బస్సు నిన్ను ఎక్కించే బాధ్యత నాది అనేసి బస్ స్టాప్ దగ్గరికి తోడుకొని వెళ్ళి అక్కడికి మళ్ళీ బస్సు అయితే ఎక్కించాను అనమాట. అతడు నాకిన్నా పెద్దవాడు కావచ్చు లేదా నా వయసే కావచ్చు, ఇంత చిన్న విషయానికి ఇంత భయపడాలా అనేసి. ఇలాంటి వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారో నాకైతే అస్సలు తెలీదు. ఒకవేళ ఉంటే మీరు ఏ విషయానికి భయపడొద్దండి. భయపడితే మనం ఏం చేయలేమన్నమాట. ధైర్యంగా ఏదొచ్చినా ఫేస్ చేయాలి, దానికి ఒక సొల్యూషన్ వెతకలాడాలి అంతే. నేను ఒక రోజులో ఇలానే భయపడేవాడిని, కానీ ఇప్పుడంతా అస్సలు నో వే. ఒకవేళ భయపడేలా ఉంటే ఇలా వీడియోస్ చేసేవన్నీ కూడా అస్సలు కాదు. సో భయపడకండి, చేయాల్సింది చేయండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారు, మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవుతారు కూడా. ఏంటి అర్థం అవుతుందా? ఉంటా మరి.